హాయ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కళ్యాణ్ రూమ్కి ఎంటర్ అవ్వగానే అనామిక ఇలా అంటుంది. ఇన్ని రోజులు మీ వదిన గురించి నువ్వు చెప్తుంటే ఏమో అనుకున్నాను కళ్యాణ్, కానీ చాలా తెలివైంది. ఇలాంటి తెలివైన అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదు, ఎక్కడా చూడలేదు అంటుంది. వెంటనే కళ్యాణ్ సీరియస్ అవుతాడు. ఎందుకంత కోపం? నేను ఏమైనా అబద్ధం చెప్పానా? ఏ భార్య అయినా తన సవితిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుందా? అలా పెట్టుకోవాలంటే ఎన్ని తెలివితేటలు ఉండాలి అంటుంది అనామిక. వెంటనే కళ్యాణ్, మా వదిన తీసుకొచ్చిన దానికంటే జరిగిన దానికి నువ్వు ఎంతో సంతోషిస్తున్నావు అని అంటాడు. అయినా మా వదిన చేసిన దాని వెనుక చాలా బలమైన కారణం ఉంటుంది అని కళ్యాణ్ చెప్తాడు. నన్ను అపార్థం చేసుకోవడం తప్ప నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నావు అని చెప్పి అనామిక అంటుంది. కళ్యాణ్, ఒకసారి ప్రేమించి చాలా తప్పు చేశాను, ఇక నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అంటాడు. వెంటనే అనామిక, మీ వదిన మాటల్ని అర్థం చేసుకొని మాత్రం ఏం చేశావు? ఆవిడ గారు ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చినా సరే చూస్తూ ఉండటం తప్ప అంటుంది. దానికి కళ్యాణ్ వెంటనే, మా వదిన ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోతుంది అని అంటాడు. దానికి అనామిక, ఆ బిడ్డ తల్లి ఇంటికి వచ్చింది, ఆ మాయ మీ అన్నయ్య ఆ మాయని మీ అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేస్తారు, అప్పుడు మీ వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే కదా అంటుంది. దానికి కళ్యాణ్, మా ఇంట్లో వాళ్ళు అలా చెయ్యరు అంటాడు. అనామిక, మీ పిచ్చి గాని వచ్చినప్పుడు మాత్రం ఏం చేశారు? చూస్తూ ఉండిపోవటం తప్ప. మీ పెద్దమ్మ అలానే చేస్తుంది, చివరికి కావ్య ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోతుంది, ఇది నా మాట రాసి పెట్టుకో అని వెళ్ళిపోతుంది. అంతలో కావ్య మామయ్య గారు ఇలా అనుకుంటూ ఉంటారు. కావ్య నా వల్ల చాలా ఇబ్బంది పడుతుంది, మాయ అని చెప్పి వచ్చిన అమ్మాయిని ఎలా అయినా ఇంట్లో నుంచి తరిమివేయాలి అని ఆలోచిస్తుంటాడు. తరువాత స్వప్న వచ్చి, ఎందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి కావ్యని అడుగుతుంది. నీ లైఫ్ని నువ్వే రిస్క్లో పెట్టుకుంటున్నావు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా ఏంటి? నీతో విడాకులు ఇప్పించి తనతో పెళ్లి చేస్తుంది మీ అత్త, ఏం చేస్తావు కావ్య అంటుంది. కావ్య, ఏం చేసినా సరే అక్క, ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను అంటుంది. అంతలో స్వప్న, కానీ మీ అత్తయ్య నిన్ను ఓడించాలి అని చూస్తుంది కదా కావ్య అంటుంది. దానికి కావ్య, లేదు అక్క, అపార్థం చేసుకుంటున్నావు, మా అత్త తన కొడుకుని ఎలా గెలిపించాలి అనుకుంటుంది, నేను ఏమిటో తెలుసుకున్నాక తనే నన్ను అందరికంటే బాగా చూసుకుంటుంది. కావ్య మావయ్య మాయతో ఇలా అంటారు. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? డబ్బు కోసమే వచ్చావు కదా, ఎంత కావాలో చెప్పు అని అడుగుతాడు. దానికి మాయ, ఎంత ఇస్తారేంటి? అడిగినంత ఇస్తారా? అయినా మీ పిచ్చి కానీ, పెళ్లి చేసుకొని ఇక్కడే లైఫ్ లాంగ్ ఇంటి మహారాణిలా ఉంటాను, మీరు ఇచ్చే చిల్లర డబ్బులకి నేను ఆశపడటం లేదు అంటుంది. అందుకు కావ్య మామయ్యకు కోపం వస్తుంది. నా ప్రాణం ఉండగా అలా జరగనివ్వను అని చెప్తారు. అంతలో మాయ, మీతో పనేంటి? అత్తయ్య మీ ఆవిడ నన్ను కంప్లీట్గా నమ్మేసింది, అయినా నేనేంటి ఇంత ఓపెన్గా మాట్లాడాను? మీరు ఏం చేస్తారులే, నా గురించి చెప్తే మీ చీకటి కోణం బయటకు వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంటి పెద్ద తన భార్య చిట్టితో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరం కలిసి కావ్య లాంటి మంచి మనసున్న మనిషికి అన్యాయం జరగకూడదు అని అనుకుంటారు. తరువాత అందరూ హాల్లో కూర్చొని కాఫీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో మాయా కాఫీ తీసుకుని వస్తుంది. ఎవరికి ఏం టేస్ట్ తెలుసు అని చెప్పి నువ్వు కాఫీ తీసుకువచ్చావని రుద్రాణి అడుగుతుంది. నాకు అన్నీ తెలుసు, రాజు నాకు అన్నీ చెప్పారు అని చెప్తుంది మాయ. రుద్రాణి ధాన్యలక్ష్మి కాఫీ తీసుకుంటారు, ఇంకెవరు తీసుకోరు. కావ్య కూడా కాఫీ తీసుకుని వస్తుంది. కావ్య అత్తగారు మాత్రం మాయా కాఫీ మాత్రమే తీసుకుంటుంది. దానికి అందరూ ఆశ్చర్యపోయి అలానే చూస్తూ ఉండిపోతుంటారు. నెక్స్ట్ ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.